హాయ్ అండి అందరికీ. టేస్టీ అండ్ ఈజీ పీతల ఇగురు ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ వచ్చేసి మసాలా ఎలా చేయాలో చూసుకుందాము. దీనికి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 ఇంచ్ చెక్క అండ్ 8 లవంగాలు, నెక్స్ట్ వచ్చేసి 10 చిన్నులపాయ రెబ్బలు, హాఫ్ కొబ్బరి చిప్ప, ఎండైనా పచ్చిదైనా పర్లేదు. దాని తర్వాత సెకండ్ మసాలాకు వచ్చేసి 10 చిన్నులపాయ రెబ్బలు, 1 ఇంచ్ అల్లం, 2 పెద్దుల్లిపాయలు అన్నిటిని నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ 2 మసాలాలే చాలండి, అసలు ఇంకా ఏమీ వేయాల్సిన పని లేదు. సో నెక్స్ట్ అయితే నీట్గా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ పీతలను అయితే తీసుకున్నాము మేము. వాటిని నీట్గా 2 హాఫ్స్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే ప్రతి ముక్కకి మసాలా అయితే పడుతుంది. ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, దాన్ని గుడ్డు అంటారండి. మీరు కంగారు పడాల్సిన పనే లేదు, కొన్నిటికి గ్రీన్ కలర్లో కూడా ఉంటుంది, అందుకే మీకు చూపిస్తున్నాను. సో ఇలా నీట్గా కట్ చేసుకుని అన్నిటిని పక్కన పెట్టుకోండి. ఫస్ట్గా మనం తీసుకున్న చిన్నులపాయ, పెద్దలపాయ అండ్ అల్లాన్ని పేస్ట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత 2 కప్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చిన్నులపాయ, పెద్దలపాయ అండ్ అల్లాన్ని వేసుకోండి. అది కొంచెం బ్రౌన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్గా 1/4 స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాము. ఫ్లేమ్ ఎప్పుడు మీడియంలో ఉంచుకోండి. అలాగే మనం చాప్ చేసి పెట్టుకున్న మన పీతలను అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, ఎప్పుడు కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది, ఎందుకంటే మనం అల్లం వేసాం కాబట్టి. 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. మేమైతే ఇక్కడ 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాము. అలాగే ఫస్ట్గా మనం పక్కన పెట్టుకున్న ధనియాలు, చెక్క, లవంగాలు అన్నిటిని పేస్ట్ చేసుకొని కూర ఉడికేటప్పుడు కూరలో వేసేయండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కదుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో, అంటే లైక్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వదిలేయండి. ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది అనమాట, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. అలా వస్తే మన కూర అయిపోయినట్టండి. కొంచెం ఉప్పు, కారం చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటే టేస్టీ అండ్ ఈజియెస్ట్ పీతల కూర అయితే రెడీ అయిపోతుంది. చక్కగా దీన్ని వేడి వేడి అన్నంతో తింటుంటే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. సో ఇంతవరకు చూస్తే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్. ఇంకొక వంటతో మళ్ళీ కలుస్తాను.